యూట్యూబ్ బంధువులకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు జ్ఞాపకాల వసంతం. పచ్చని పందిర్లో కొడుకు కోడలు చేసే హడావిడి మధ్య మనవళ్ళు మనవరాలు చేసే అల్లరి తోడుగా మంగళ వాయిద్యాల నడుమ సపరివార సకుటుంబ సమేతంగా వచ్చిన బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఘనంగా జరుగుతోంది పద్మావతి వెంకటరమణ షష్ఠపూర్తి. ఉదయం అంతా ఒకటే హడావిడి. అమ్మగా, అత్తగా, వదినగా, పిన్నిగా, పెద్దమ్మగా, నానమ్మగా, అమ్మమ్మగా ప్రతి పోస్టుకు న్యాయం చేస్తూ అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్న పద్మావతి ఈరోజు పిల్లలందరి ముందు తెగ సిగ్గుపడిపోతుంది. ఆవిడ సిగ్గుపట్టం చూసి మనవళ్ళు మనవరాళ్ళు తెగ ఆట పట్టిస్తున్నారు. మంచి తండ్రిగా, అర్థం చేసుకునే మామగారిగా, అండగా నిలబడే అన్నగా, ధైర్యం చెప్పే పెదనాన్నగా, అందరితో కలిసిపోయే మనస్తత్వంతో తనదైన శైలిలో బంధుమిత్రుల అభిమానాన్ని సొంతం చేసుకున్న వెంకటరమణ మనవళ్ళు మనవరాలు రెడీ చేస్తుంటే ఎంతో చక్కగా ముస్తాబవుతున్నాడు. ఆ రోజుల్లో నేను మీ నానమ్మ అని జోక్స్ వేస్తూ ఏవేవో చెప్తూ బోసినోటితో నవ్వుతున్నాడు. తాతగారి హుషారు చూసి మనవళ్ళు మనవరాళ్ళు కూడా తెగ నవ్వుతున్నారు. ఉదయం నుంచి క్షణం కూడా ఏకాంతం దొరకని పద్మావతి వెంకటరమణ ఆ రోజు రాత్రి వాళ్ళ గదిలో ఎన్నెన్నో ముచ్చట్లు. పెళ్ళైన తొలి రోజులు గుర్తుకొస్తున్నాయి వెంకటరమణకి. ఆయన వైపు చూసి చూడనట్టు చూస్తూ తొమలపాకు సున్నాను రాస్తూ కిల్లీలు చుడుతోంది పద్మావతి చిన్నగా నవ్వుకుంటూ. ఆ రోజుల్లో పెళ్లి చూపులకు వచ్చిన నాకు ఎన్ని పరీక్షలు! ఒకటా రెండా? మీ నాన్నమ్మగారు ఒక్క అగ్ని పరీక్ష తప్ప అన్నీ పెట్టారు. నిన్ను వదులుకోవడం ఇష్టం లేక ఎంతో కష్టపడి అన్నిట్లో పాస్ అయ్యాను. పద్మావతి అందిస్తున్న తాంబూలాన్ని అందుకుంటూ నవ్వుతూ అంటున్నాడు 60 ఏళ్ల వెంకటరమణ. నా కళ్ళు ఎలా కనిపిస్తున్నాయో తెలుసుకోవడానికి రామాయణం చదివించారు. నా నడక తీరు సరిగ్గా ఉందా లేదా తెలుసుకోవడానికి పెరట్లో ఉన్న పందిరి ఎక్కించి కూరగాయలన్నీ గోయించారు. కండబలం ఉందా లేదా తెలుసుకోవడానికి బావిలో నీరు తొట్టి నిండా తోడించారు. సంవత్సరానికి సరిపడా చిట్టాపద్దులు మొత్తం నా చేత రాయించి సహనానికి పరీక్ష అన్నమాట. ఎంత నీ మీద ప్రేమ ఉంటే మాత్రం ఇన్ని పరీక్షలా? మరి ఏమనుకున్నారు? నేను మా ఇంట్లో తొలి సంతానం. ఎంతో అల్లారు ముద్దగా పెంచారు. ఇప్పుడు మీ మనవరాలకి పెళ్లి చేయాలంటే మీరెంత హడావిడి చేస్తారో నేను చూస్తాను. పద్మావతి బుగ్గ మీద చిటికేస్తూ నవ్వుతున్నాడు వెంకటరమణ. అబ్బా ఊరుకోండి, ఇంకా ఏంటి సరసం? 60 ఏళ్ళు వచ్చాయి, సిగ్గులేదు? ఇది సరసం కాదే, ప్రేమ. ఇంకేంటి ప్రేమ? 60 ఏళ్ళు వచ్చాయి మనకి. ప్రేమకి వయసుతో సంబంధం లేదే. బోసినోటితో నవ్వుతూ చెప్పాడు వెంకటరమణ. నువ్వు నడిచి వెళ్తూ ఉంటే నీ వాలుజడ బుసలు కొడుతున్నట్టు ఊగుతూ ఎంత కవ్వించేదో. కలువు పువ్వు లాంటి కళ్ళు, లేత గులాబీ రంగు రేకు లాంటి పెదవులు, కడవ చంకనేసుకుని వెళ్తూ ఉంటే నీటి బిందువులు నీ నడుము మీద వయ్యారంగా జారేవి. ఎదురై మాట్లాడదామని పేరు తెలియక ఏ పిల్ల అని పిలిస్తే చెంప పగలగొడుతుంది పిల్ల ఏంటి పిల్ల అని నువ్వు చెప్పిన సమాధానం. గత స్మృతులు తలుచుకుంటూ వర్ణిస్తూ మాట్లాడుతున్నాడు వెంకటరమణ. అబ్బబ్బా ఆపండి, అయినా మీకు ఇంకా అవన్నీ గుర్తున్నాయా? సిగ్గుపడుతూ అంది పద్మావతి. తొలి ప్రేమ ఎవరూ మర్చిపోలేరు. నేను మొండివాణ్ణి కాబట్టి ఎన్ని పరీక్షలు పెట్టినా తట్టుకున్నాను. కానీ మీ నానమ్మ కాబోయే అల్లుడని కూడా లేకుండా ఎంత చేయించింది. ఒక పక్క కోపంగా అంటున్నాడు వెంకటరమణ. మీరు మాత్రం ఏమైనా తప్పుకొని తిన్నారా? మా అమ్మాయిని ఇవ్వడం మాకు ఇష్టం లేదని అంటే పట్టుబట్టిన విక్రమార్కుడిలాగా అక్కడే కూర్చున్నారు. నాకేం తక్కువ? ఆస్తిపాస్తులు ఉన్నాయి, మంచి ఉద్యోగం చేస్తున్నాను. కోరి పిల్లనివ్వమని వస్తే కాదు పొమ్మంటారా అంటూ తిష్ట వేసుకొని కూర్చున్నారు. మిమ్మల్ని వదిలించుకోవడానికి అలాంటి పరీక్షలన్నీ పెట్టారు. ఆఖరికి మీరే నెగ్గి నన్ను సొంతం చేసుకున్నారు. నవ్వుతూ వెంకటరమణకి తాంబూలం అందిస్తూ అంది 57 ఏళ్ల పద్మావతి. మరి ఏమనుకుంటున్నావు? 16 ఏళ్లకు పెళ్ళి అయితే 22 ఏళ్లకు కాపురానికి పంపించారు. తొలి రాత్రి రోజు నువ్వు చేసిన గోల అంతా ఇంత. ఎన్నో ఆశలతో అడుగు గదిలోకి వచ్చిన నాకు నక్షత్రాలు చూపించావు. మీ తొందరతోనే నెల తిరగకుండానే నెల తప్పేటి చేశారు. అందరిలో ఎంత సిగ్గుగా అనిపించిందో. అవును, నాకు కూడా గుర్తుంది. నీ మొదటి కాన్పుకి ఎంత కష్టమైంది. బిడ్డ అద్దం తిరిగిందని, కాన్పు కష్టమవుతుందని, తల్లి బిడ్డ ఇద్దరికీ ప్రమాదమని, ఒక్క ప్రాణమే దక్కుతుందని మంత్రసాని చెప్తే గుండెలు జారిపోయాయి నాకు. హుటాహుటిన కొండపైన శివాలయానికి వెళ్ళి నాకు పిల్లలొద్దు, నా పద్మ బాధను నేను చూడలేకపోతున్నాను, తల్లడిల్లిపోతుంది,
నా పద్మకి ఏమీ కాకూడదు అని అభిషేకం చేయించి ఆ తీర్థం నీకు ఇస్తే అప్పుడు ఆ భగవంతుడి దయ వల్ల సుఖప్రసవం జరిగింది. అప్పట్లో మా అత్తగారు చెప్పేవారులేండి, చిన్నపిల్లాడిలాగా మీరు అమ్మ అంటూ ఆవిడని పట్టుకొని పద్మకి ఏం కాకూడదంటూ ఏడ్చారంట. ప్రేమగా భర్త వైపు చూస్తూ అంది పద్మ. అదిగో ఆ కొంటి చూపుతోనే నన్ను నీ చుట్టూ తిప్పుకున్నావు. చాలండి మీరు మీ ప్రేమ. ఏదో అమ్మ వాళ్ళ ఇంట్లో 4 రోజులు ప్రశాంతంగా ఉందామని వెళ్ళిన ఊపిరి ఆడనిచ్చేవాళ్ళు కాదు. నీడలాగా నాతోనే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా. మీకు గుర్తుందా, ఒకసారి మీకు నాకు గొడవ జరిగి నేను మా అమ్మ వంటికి వెళ్ళిపోతే మీరు కుటుంబంతో సహా వచ్చి అక్కడే కూర్చున్నారు. 2 నెలలు వచ్చే గ్రాసం 1 నెలకే అయిపోవడంతో మా నాన్న నా దగ్గరికి వచ్చి, ఏరా చిట్టి తల్లి ఎప్పుడు అత్తారింటికి బయలుదేరుతావు అని అడిగితే ఎంత సిగ్గేసిందో. నన్ను ఒక్క మాటైనా అనని మా నాన్నగారు ఎప్పుడు వెళ్తావమ్మా అని అడుగుతుంటే మీ మీద కోపం కూడా వచ్చింది. ఏం చేయను, నిన్ను వదిలి అస్సలు ఉండలేని ప్రాణం, అంత ప్రేమ మరి నవ్వుతూ అంటున్నాడు వెంకటరమణ. చాలండి ఊరుకోండి, మీ తొందరపాటుతోనే సంవత్సరానికి ఓ బిడ్డ చొప్పున 6 ఏళ్లలో 5 బిడ్డలకి తల్లినయ్యాను. తమలపాకు చిలుకలు అందిస్తూ చిరుకోపంగా చూస్తూ అంటోంది పద్మావతి. భార్య మాటలు విని మీసం మెలితిప్పుతూ నవ్వుతున్నాడు వెంకటరమణ. చాలండి సంబడం ఏంటి, ఆ నవ్వు పిల్లలు వింటారు చిన్నగా. ఆమె కూడా నవ్వుతూ అంటుంది. మధుర స్మృతిని తలుచుకుంటూ చిన్నగా నిద్రలోకి జారుకున్నారు. ఉదయం 4 అవడంతోనే మంగళసూత్రాలు కళ్ళకు అద్దుకుంటూ పక్కనే నిద్రపోతున్న భర్త కాళ్ళకి దండం పెట్టి చక్కగా స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసి పాలబ్బాయి సుబ్బుగాడి కోసం ఎదురు చూస్తుంది పద్మావతమ్మ. వెంకటరమణ కూడా లేచి పెరట్లో గిరకబావి దగ్గరికి నీళ్లు తోడుకొని స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని సంధ్యావందనం దేవతార్చన అవగానే పెరట్లో మొక్కలన్నిటికీ నీళ్లు పోస్తున్నాడు. 6 అయిపోతుంది, కాఫీ చుక్క పడలేదు. ఆయనలో ఫ్రస్ట్రేషన్ నిద్రలేస్తోంది. రోజు జరిగే గొడవే. 4 కోడళ్ళు ఇంట్లో ఉన్న ఎవరు పెట్టినా కాఫీ తాగడాయన. తన భార్య చేతి కాఫీ తప్ప. ఏదేమైనా ఆవిడ చేతి కాఫీ అయితే 6 అయ్యేసరికి తాగాలి. ఉదయం 6 అయ్యేసరికి గొంతులో పడవలసిందే, లేకపోతే అరుపులు కేకలు తప్పవు. పోనీ పాల ప్యాకెట్ పాలైన తాగుతారంటే అది లేదు, అస్సలు ఆ వాసనే పడదు. అబ్బా, ఈ సుబ్బిగాడు ఇంకా రాలేదు, ఈరోజు తిట్లు మళ్ళీ తప్పవేమో. భర్త వైపు చూసి చూడనట్టు చూస్తుంది పద్మావతి. ఆయనలో ప్రెస్టేషన్ తోట పని చేస్తూనే తిట్లు మొదలెట్టారు. సుబ్బిగాడు రాలేదు, ఎక్కడ తెచ్చాడో ఏమో, ఈరోజు ఏం సాగు చెప్తాడో. ఎందుకు లేట్ అయ్యింది, అందుకు లేట్ అయ్యింది అంటూ కారణాలు వెతుక్కుంటాడు వెధవాయ్. నెల తిరిగేసరికి మాత్రం డబ్బులు ఖచ్చితంగా పుచ్చుకుంటాడు. ఆయన ఇంట్లో వాళ్ళు వాడికి గట్టిగా చెప్పక్కర్లా 5:30 కల్లా పాలు ఇవ్వాలని భార్య వైపు కూడా కోపంగా చూస్తూ అంటున్నాడు వెంకటరమణ. ఈరోజు వాడి వీపు మీద ఒకటి జరిస్తే కానీ బుద్ధి రాదు అంటూ చేతిలో ఉన్న పార విసిరి ఒకటే రుసరుసలు ఆడుతూ కండువా జులిపిస్తూ చేతి కర్రలతో టకటకా నేలకేసి కొడుతూ కోపంగా గదిలోకి వెళ్ళి పడకుర్చీలో కూర్చొని ఆ కోపం తగ్గక ఊపుగా ఊగుతున్నాడు. ఏమిటో ఈ రుసరుసలు చంపేస్తున్నాడు. ఈ కాఫీ కష్టాలు ఇంకెన్ని రోజులు భగవంతుడా, ఒక్క కాఫీ కోసం ఇంత రాద్ధాంతం. అప్పుడు వచ్చాడు సుబ్బిగాడు. పాలమ్మగారు సైకిల్ బండ్లు కొడుతున్నాడు. ఒరే ఏంట్రా లేటు, అయ్యగారి కోపం వస్తుందని తెలుసు కదా. కచ్చపోసుకున్న చీర వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళింది పద్మావతి. ఈరోజు ఆదివారం కదండి, మన సందు చివరి సంత ఏర్పాటు చేశారు. ఇటు నుంచి రావడం కుదరక చుట్టూ తిరిగి వచ్చేసరికి లేట్ అయ్యింది. సరే నువ్వు త్వరగా బయలుదేరు, లేకపోతే తాతగారు ఆయన చేతి కర్రతో నీ వైపు చరుస్తారు. అమ్మో నిజమేనండి, మొన్న ఒకసారి అలాగే తెచ్చారు. 1 గంట దాకా మంట. అలా దెబ్బపడ్డ రోజు సాయంత్రం నేను స్కూల్కి పోతుంటే ఏరా గట్టిగా కొట్టానా అంటూ కలర్ సోడా మాత్రం ఇప్పిస్తారు. నీ సంబడం, ఇప్పుడు సోడా కోసం కూడా దెబ్బలు తింటావా ఏంటి? వెళ్ళరా నాయన. సుబ్బిగాడిని తొందర చేసి వడివడిగా వంటింట్లోకి వచ్చి పాలు కాచి ఫిల్టర్ డికాషన్ పోసి అటు ఇటు గ్లాసులతో తొరుపుతూ ఉంటే ఇల్లంతా గుప్పుమని ఫిల్టర్ వాసన. ఈ వాసనతో ముడిపట్ట ఆయన నొసలు ప్రశాంతపడుతూ పెదవుల మీదకి చిరునవ్వు వస్తుంది. వేడివేడి పొగలు వస్తున్న కాఫీ అందమైన పాల నురుగుతో పద్మావతి తీసుకొచ్చి ఆయన ముందు పెట్టగానే ఆ రుచి నీకోసం ఉదయం నుంచి జుహ తహతహలాడుతుంటే స్వాంతపరుస్తూ కాఫీ చుక్క నోటికి అందుకుంటూ, పద్మ నీ చేతుల్లో అమృతం ఉంది అంటూ నవ్వుతూ కాంప్లిమెంట్ ఇస్తున్నాడు వెంకటరమణ. ఏమిటో ఈ కాఫీ పిచ్చి అనుకుంటూ కాసేపట్లో వెళ్ళే కాశీ ప్రయాణికి అన్నీ సర్దుకొని కోడలికి ఇంటి బాధ్యత అప్పచెప్పి ఉంది పద్మావతి.
కొడుకులు తీసుకెళ్లి రైల్వే స్టేషన్లో దింపి ఎన్నో జాగ్రత్తలు చెప్తుంటే అన్నీ వింటూ అన్నిటికీ ఊకొడుతూ ట్రైన్ అనౌన్స్మెంట్ వినిపించగానే ఎవరి సీట్లలోకి వాళ్ళు వెళ్ళి కూర్చొని మనవళ్ళకి మనవరాలకి చేతులు ఉప్పు సెండాఫ్ ఇస్తూ కాశీ బయలుదేరారు. 2 రోజుల జర్నీ తర్వాత కాశీలో ఒక రూమ్ తీసుకొని నడుం వాల్చారు. తెల్లారే వరకు ఇద్దరికి స్పృహ లేదు, అలసిపోయారు. ఉదయం 5 అవ్వగానే టైం చూసుకొని ఒకటే కంగారు పద్మావతికి. బాబోయ్ 6 అయిపోతుంది, ఈ మహానుభావుడు లేచి ఏం గోల్ చేస్తాడో ఏమో, ఊరిగాని ఊరొచ్చాం, కాఫీ కాఫీ అంటూ ఇక్కడ కూడా ఒకటే నస పెడతాడో ఏమో అనుకుంటూ విండగానే వెంకట్రమణ చిన్నగా లేచి గబగబా కాలకృత్యాలన్నీ తీర్చుకొని సంధ్యావందనం పూర్తి చేసుకొని కండవా భుజాన వేసుకొని బయటికి వెడివెడిగా అడుగులు వేస్తున్నాడు. బాబోయ్ ఈయన ఎక్కడికి వెళ్ళారో ఏమో, భాష అయినా రాదు, నాకు ఈ ముక్కోపు మనిషితో చస్తున్నాను, అంత విసురుగా వెళ్ళిపోయారు అనుకుంటూ కంగారు పడుతూ ఉంది పద్మావతి. అప్పుడు వచ్చాడు వెంకట్రమణ. 2 మట్టి కప్పుల్లో వేడి వేడి కాఫీ తీసుకొని మంచి వాసనతో పొగలు నొక్కుతాడు. పద్మ కాఫీ తీసుకో అంటూ ఆయన చేతిలో కాఫీ అందించి నవ్వుతూ రుచిని ఆస్వాదిస్తున్నాడు. భర్త చేతి కాఫీ అందుకొని పద్మ పెదవుల మీద చిరునవ్వు. దాదాపు 40 సంవత్సరాల దాంపత్య జీవితంలో ఒక్కసారైనా ఆయన చేతి కాఫీ తీసుకోలేదు. అసలు వంటింటి వైపు అడుగైనా పెట్టరాయే. ఈరోజు ఆయనే నా కోసం ఒక కప్పు కాఫీ అయినా తెచ్చారు, నా జన్మ ధన్యం అనుకుంటూ చిరునవ్వుతో కాఫీ తాగుతోంది పద్మ. కథ